తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11, 12, 13 వచనాలు చదువుకుందాం. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడిగట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రము వల్లే ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానం చేయుచున్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని దీవించినగాక. ఎంత అద్భుతకరమైన వాక్యం! దేవుడు మనకి ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలు ఈ వాక్యంలో మనకి ఇస్తున్నాడు. అది ఏమిటంటే, సంవత్సరమును దయాకిరీటమును మనకి ధరింపచేసి ఉన్నాను అంటున్నాడు. సంవత్సరం ఇచ్చాడు, సంవత్సరంతో పాటు దయాకిరీటం కూడా ఇచ్చాడు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అంటున్నాడు. మన జాడలు ఎలా ఉంటాయట? ఈ సంవత్సరం అంతా సారము వెదజల్లేవిగా ఉంటాయట. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి అంటున్నాడు. ఈ సంవత్సరం అడవి బీడులు కూడా సారాన్ని చిలకరిస్తున్నాయట. అంటే సారవంతమైన భూమిగా మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ సంవత్సరము పాడి పంటలు కూడా సమృద్ధిగా లభిస్తాయని దీనికి అర్థం. సారవంతమైన అడవులు మనకి లభిస్తాయి అంటున్నాడు. నీ జాడలు సారం వెదజల్లుతున్నాయి అంటున్నాడు. ఇంకా కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి అంటున్నాడు. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకున్నాయంటే కొండలు కూడా ఆనందిస్తున్నాయి అన్నమాట. ఈ సంవత్సరం దేవుని యొక్క దీవెనలు ప్రకృతి కూడా చూచి అవి కూడా ఆనందిస్తున్నాయి అన్నమాట. ప్రకృతి కూడా దేవుని యొక్క దీవెనలను అనుభవిస్తూ ఈ సంవత్సరంలో అవి కూడా ఆనందిస్తాయి అని అంటున్నాడు. పచ్చిక పట్లు మందలను వస్త్రముగా ధరించుకొని ఉన్నవి అంటున్నాడు. అంటే ఇజ్రాయేలీలకి మందలు ఎక్కువగా ఉంటాయి. పశువులు వాళ్ళకి ఎక్కువగా సమృద్ధి అయినటువంటి ఆస్తి అదే. కనుక ఈ వాక్యం ద్వారా మనము వారితో పాటు మనము కూడా ఆశీర్వదింపబడతాము అని వాక్యం తెలియజేస్తుంది. పచ్చిక పట్లు మందలను వస్త్రముగా ధరించుకుంటున్నవి అంటున్నాడు. పచ్చిక పట్లు అంటే చుట్టూ అంత పచ్చదనం అన్నమాట, గ్రీనరీ ఆవరించి ఉంటది అనమాట. ఎక్కడ అంటే సమృద్ధి అయిన వర్షాలు, సమృద్ధి అయిన వాతావరణము ప్రజలకు, పంటలకు, పశువులకు అనుగ్రహించబడుతుంది అని వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. లోయలు సస్యంతో కప్పబడి ఉన్నవి అంటున్నాడు. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అంటే మనకంటే లోయలు లేవు, కానీ అటు బాంబే నుండి ఊటీ వెళ్ళే ప్రాంతం అంతా కూడా లోయలు ఉంటాయి. ఊటీ ప్రాంతంలో కూడా ఎక్కువ లోయలు ఉంటాయి. వారంతా తేయాకు పంటలు, ఇంకా వారి ప్రాంతంలో పండే పంటలు ఆ లోయల్లో పండిస్తూ ఉంటారు. సస్యములతో నింపబడి ఉంటాయి అన్నమాట. అంత బలవంతమైనటువంటి సారవంతమైన నేలలు అనమాట లోయలు. మంచి పంటని ఇస్తున్నాయి అన్నమాట. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానము ఇలా నెరవేరబడుతుంది. లోయలు కూడా అన్ని సస్యములతో కప్పబడి ఉన్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాము. మన కళ్ళతో కూడా మనం చూస్తున్నాం. సస్యములతో కప్పబడి ఉన్నవట. అంటే సమృద్ధి అయిన పంటలతో కూడా మనకి ఈ కొండలు, లోయలు, ఇంకా పచ్చిక పట్లు ఇవన్నీ మనకి సమృద్ధిని, దేవుడు వీటన్నిటి ద్వారా సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు అని ఈ వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. అన్నియు సంతోషపు ధ్వని చేయొచ్చు, అన్నియు గానము చేయుచున్నవి అంటున్నాడు. అన్నీ సంతోష ధ్వని చేస్తున్నాడు. మనం కూడా సంతోష ధ్వని చేస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరమును దయాకిరీటమును మనకు ధరింప చేశాడని మనం ఎంత సంతోషంగా ఉన్నామో, మనతో పాటుగా ఈ ప్రకృతి అంతా, లోయలు, కొండలు, పచ్చిక పట్లు ఇవన్నీ కూడా మనకి సమృద్ధినిస్తూ అవి కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాయని వాక్యంలో మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మనం దేవుని ఆనుకున్నప్పుడు, ఈ సంవత్సరం అంతా దేవుని మనం వెంబడించినప్పుడు మనము ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోగలుగుతాం. ఈ సంవత్సరంలో మనం ఏ ఏ వనరుల నుండి మనం సంపాదించుకోగలుగుతున్నామో ఆ అన్ని వనరులు మనకు అన్ని సమృద్ధిగా జరుగుతున్నాయని ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి మనము దిగులు పడవద్దు, మనము జడియవద్దు. ఈ సంవత్సరం అంతా ఈ దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సమృద్ధిని కలుగు చేస్తున్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ దేవుని ఆధారం చేసుకుందాం, వాక్యాలను ఆధారం చేసుకుందాం, దేవుని మహింపరుద్దాము, దేవుని వేడుకుంటూ సమృద్ధి అయిన స్థితిని సంవత్సరం అంతా మనం కలిగి ఉందాం కాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఈ సంవత్సరానికి మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాల కొరకు స్తోత్రములు ప్రభువా. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారో
అవన్నీ స్వతంత్రించుకునే భాగ్యం బిడ్డలకు మిమ్మల్ని హత్తుకొని పొందుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. ఈ సమృద్ధి అంతయు పొందుకుని ప్రభువా, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాది వరకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో జీవించినట్లు బిడ్డలను మీ కృపతో నింపమని, కుటుంబాల్లో సంతోషము సమాధానము నెమ్మది దయచేసి నాయన ఉద్యోగముల కొరకు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములను అనుగ్రహించి మీరే మహిమ పొందమని, అవసరతల కొరకు ప్రార్థన చేసిన బిడ్డలకు నాయన మీ యొక్క కృపను క్షేమంను అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.